తెలంగాణలో మొదటి నుంచి అనుకున్న విధంగానే తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఖచ్చితంగా మెజారిటీ బీజేపీ ఉంటుంది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది. కానీ నైజము పోనీయకుండా అరే తెలంగాణ పార్టీ ఒడిదేనా అనేటువంటి ఆలోచన ప్రకారం మాత్రమే బీఆర్ఎస్ ఉంటుందని అంటాను. కానీ బీఆర్ఎస్ ఒక్క సీటు రాదు, అర సీటు కూడా రాదు. అట్లే మజిలీస్ సీటుకు కూడా చెప్పకుంటే ఎట్లా అని చెప్తాను తప్ప హైదరాబాద్ సీటు కూడా ఓడిపోతుంది ఖచ్చితంగా. ఇవాళ మెజారిటీ సీట్లు ఒక 4 సీట్ల 3 సీట్ల కాంగ్రెస్ వస్తుంది, 4 సీట్లు వస్తే రావచ్చు తప్ప మెజారిటీ సీట్లు ఇవాళ 12 పైనే బీజేపీకి వెళ్తుంది తప్ప అంతకంటే తగ్గేది లేదు కాక తగ్గేది లేదు. భారతదేశంలో ఆల్ ఇండియాలో అనుకున్న పర్సంటేజ్ పక్కా ఉంటుంది. 400 సీట్లకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది తప్ప భారతదేశంలో కూడా ఖచ్చితంగా ఏదైతే మోడీ గారు ఏదైతే చెప్పిండో అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది. బీజేపీ రీచ్ కావడానికి పబ్లిక్లో బీజేపీ మీద సింపతి ఉన్నది, పబ్లిక్లో బీజేపీ గెలవాలనేటువంటి ఆకాంక్ష ఉన్నది. లేకపోతే 8 సీట్లు గెలిచినటువంటి తెలంగాణలో ఇవాళ 12 సీట్ల పైన గెలవేసే 12 సీట్ల పైన పార్లమెంటు సీట్లు గెలిచే పరిస్థితి నిర్మాణం అవుతుందంటే దాని అర్థం ఏంటిది అంటే పబ్లిక్లో ఆలోచన బీజేపీ మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఇవాళ మేము ఓటు వేస్తే ఆ ఓటు వృధా పోవద్దు, మేము వేసిన ఓటు ప్రధానమంత్రి అన్న కావాలి, మేము వేసిన ఓటు ముఖ్యమంత్రి అన్న కావాలి అనేటువంటి ఆలోచనతోటే పబ్లిక్ ఎన్నుకుంటుంది. అట్టనే పోయిన ఎన్నికలల్లో కేసీఆర్ వద్దని ఓటు జరిగింది, రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య ఎలక్షన్ జరగలేదు. పోయినసారి అన్యం కానీ కేసీఆర్ వద్దని జరిగింది, కేసీఆర్ రాలేదు. ఈసారి ఓటు అన్యం కానీ మోడీ రావాలి, మోడీ కావాలి అనేటువంటి ఆలోచనతోటి యావత్ తెలంగాణ కాదు యావత్ భారతదేశం కూడా అదే విధంగా జరిగింది. ఇవాళ దక్షిణాదిలో ఒకప్పుడు చోటు లేని బీజేపీకి ఇవాళ దక్షిణాదిలో కూడా ఒక ప్రచండమైన గాలి వీసింది. ఇదివరకు కర్ణాటకలో మాత్రమే ఉండే, తెలంగాణలో 4 సీట్లు మాత్రమే ఉండే, 4 సీట్లు పోయి అవి 12 సీట్ల పైన కనిపించేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే తమిళనాడులో ఎన్నడూ బోనీ లేకుండే తమిళనాడులో కూడా బోనీ కొడుతూ ఉన్నది. అనేకంగా దక్షిణాది సీట్లలో కూడా ఆఖరికి ఇవాళ ఏది మన ఈశాన్య రాష్ట్రాలలో పార్టీకి ఎంత మాత్రం బలం లేకుండే ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఖచ్చితమైన రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అరుణాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీకి అవకాశాలు మెరుగైనటువంటి అవకాశాలున్నాయి. రాబోయేది ఖచ్చితంగా ఇంకొక 20 సంవత్సరాల కనుక బీజేపీ మాత్రమే ఇక్కడ పరిపాలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజులలో యువత బీజేపీని ఆదరించేటువంటి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ మాత్రమే పరిపాలిస్తుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తాయనేటువంటి భ్రమల రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజులు కనిపించిండు. కానీ చాలా రోజులు కొద్దిగా వెనక పట్టు పట్టిండు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు దాని మనగడ కూడా ఇబ్బందికరంగానే పరిగణిస్తుందని నేను అనుకుంటున్నా. కర్ణాటక ఏమైనా ఎటమటం అయితే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎటమటమయ్యే పరిస్థితి ఉంటుంది. అంతర్గత కలహాలకు నిలయమయ్యేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. అంతర్గత కలహాల నుంచి రేవంత్ రెడ్డి ఎట్లా కోలుకుంటాడో తెలియదు. కాబట్టి రాబోయే రోజులు గడ్డు రోజులే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 2 రాష్ట్రాలనే ఉన్నది అది. హిమాచల్ ప్రదేశ్ అంతంత మాత్రమే. హిమాచల్ ప్రదేశ్లో కూడా 4 పార్లమెంట్ సీట్లకు 4 బీజేపీకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఢిల్లీలో 7 కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మిగతా రాష్ట్రాలలో కూడా అత్యధికంగా సీట్లు గెలవబోయే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీజేపీ మాత్రమే. అందుకనే రాబోయే రోజులు కాంగ్రెస్కు గడ్డు రోజులని మీ ద్వారా నేను మనవి చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.